ఈరోజు మన వీడియోలో పిట్యూటరీ ట్యూమర్స్ వల్ల వచ్చే సిమ్టమ్స్ గురించి మాట్లాడుకుందాం. మరియు మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ సిమ్టమ్స్ ఎలా మనకి డైలీ లైఫ్ని ఇంపాక్ట్ చేస్తుందో అర్థం చేసుకుందాం. నమస్తే, నేను డాక్టర్ కళ్యాణ్ బొమ్మకంటి, బ్రెయిన్ సర్జన్, ఎండోస్కోపిక్ స్కల్ బేస్ సర్జన్ ఎట్ అపోలో హాస్పిటల్ సికింద్రాబాద్. అసలుకి పిట్యూటరీ గ్లాండ్ అంటే ఏమిటి? ఇది ఇంత ఇంపార్టెంట్ ఎందుకు? దీని గురించి అర్థం చేసుకుందాం. మన బ్రెయిన్లో పిట్యూటరీ గ్లాండ్ చాలా చిన్న గ్లాండ్, కానీ సైజ్ చిన్నదైనా దీని ఫంక్షన్స్ చాలా ఎక్కువ. దీన్ని మాస్టర్ గ్లాండ్ అని పిలుస్తాం, ఎందుకంటే ఇవి హార్మోన్స్ అని చాలా కెమికల్ మెసేజెస్ రిలీజ్ చేస్తుంది. మన బాడీలో 90% హార్మోన్స్ ఈదర్ పిట్యూటరీ గ్లాండ్ ప్రొడ్యూస్ చేస్తుంది లేదా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఈ గ్లాండ్లో ఒక చిన్న ట్యూమర్ వచ్చినప్పుడు హార్మోన్ ఇంబ్యాలెన్స్ మొదలవుతుంది. హార్మోన్ ఇంబ్యాలెన్సే కాదు, ఇది బ్రెయిన్ని, కంటికి సంబంధించిన నరాలను ఒత్తేసి ఆ ప్రెషర్ సిమ్టమ్స్ కూడా గురి చేస్తుంది. ఫస్ట్ మనం హార్మోన్ రిలేటెడ్ సిమ్టమ్స్ గురించి మాట్లాడుకుందాం. పిట్యూటరీ ట్యూమర్ వచ్చినప్పుడు చాలా కేసెస్లో హార్మోన్ లెవెల్స్ డిస్టర్బ్ అవుతాయి. ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కొన్ని ఇంపార్టెంట్ సిమ్టమ్స్ వస్తాయి. అవేంటి? 1. ఫటీగ్ ఆర్ వీక్నెస్. మనకి చాలా హార్మోన్స్ మనకి జనరల్ స్ట్రెంగ్త్కి అవసరం. గ్రోత్ హార్మోన్ కానీ, థైరాయిడ్ హార్మోన్ కానీ, ఈవెన్ కార్టిజాల్ హార్మోన్ కానీ మనకి స్ట్రెంగ్త్కి అవసరం అన్నమాట. ఇవి తగ్గడం వల్ల మనకి చాలా వీక్ అయిపోతాం. 2. వెయిట్ చేంజెస్. ఎవరికైనా వెయిట్ ఎక్కువైనా తక్కువైనా సరే ఈ హార్మోన్ చేంజెస్ని సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. 3rd వన్, మూడ్ స్వింగ్స్. హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల చాలామంది మూడ్ స్వింగ్స్ అవ్వచ్చు. కొన్ని రోజులు సాడ్గా ఉంటారు, కొన్ని రోజులు యాంగ్రీగా ఫీల్ అవుతారు. ఈ చేంజెస్ చాలామందికి అన్యూజువల్గా అనిపిస్తాయి. మెన్స్ట్రువల్ చేంజెస్. అమ్మాయిలో పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా కావచ్చు, అబ్బాయిల్లో లిబిడో తగ్గవచ్చు, అమ్మాయిల్లో గలక్టోరియా అంటే ప్రెగ్నెన్సీ కాకుండా పాలు రావచ్చు. సో ఇంతవరకు మనం హార్మోన్ రిలేటెడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మాస్ ఎఫెక్ట్ సిమ్టమ్స్ గురించి మాట్లాడుకుందాం. మాస్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఈ ట్యూమర్ పెరగడం వల్ల సరౌండింగ్ స్ట్రక్చర్స్ అంటే నార్మల్ పిట్యూటరీ గ్లాండ్ కానీ, ఆప్టిక్ నర్వ్ కానీ, సరౌండింగ్ బోన్ మీద కానీ, సరౌండింగ్ బ్రెయిన్ మీద కానీ ప్రెషర్ పెట్టడం వల్ల వచ్చే సిమ్టమ్స్ని మాస్ ఎఫెక్ట్ సిమ్టమ్స్ అంటారు. సో ఈ మాస్ ఎఫెక్ట్ సిమ్టమ్స్ ఏంటి? 1. హెడేక్. ట్యూమర్ పెరిగే కొద్దీ బ్రెయిన్ మీద ప్రెషర్ మొదలవుతుంది. బ్రెయిన్ మీద ప్రెషర్ పెరిగే కొద్దీ బ్రెయిన్ మీద పొర ఉంటుంది, డ్యూరా మ్యాటర్ అని పిలుస్తాం. దాని మీద ప్రెషర్ పెరుగుతుంది. దీనివల్ల హెడేక్ మొదలవుతుంది. ఇనిషియల్గా హెడేక్ చాలా తక్కువ ఉండడం వల్ల మనకు డౌట్ రాదు, కానీ ఎప్పుడైతే టాబ్లెట్స్ వాడినా హెడేక్ తగ్గదో అప్పటికి మనకి డౌట్ వస్తుంది. విజన్ సిమ్టమ్స్. పిట్యూటరీ గ్లాండ్కి చాలా దగ్గర కంటి నరాలు ఉంటాయి. ఈ ట్యూమర్ పెరిగే కొద్దీ కంటి నరాల మీద ప్రెషర్ పెట్టి కంటి నరాలు పని చేయకుండా చేస్తాం. దీనివల్ల ఇనిషియల్గా మన పెరిఫెరల్ విజన్ తగ్గుతుంది, తర్వాత కంటి చూపు కూడా తగ్గుతుంది. నాజియా, డిజీనెస్. చాలామందికి ట్యూమర్స్ వల్ల నాజియేటింగ్ అంటే వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది, కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. ఇది చాలామందికి డైలీ యాక్టివిటీస్ చాలా డిస్టర్బ్ చేస్తుంది. దీనివల్ల మన డైలీ లైఫ్లో ఇంపాక్ట్ ఎలా అవుతుందో చూద్దాం. ఎవరైనా ఒక స్టేబుల్ జాబ్ మెయింటైన్ చేయాలి అంటే కంటిన్యూస్ ఎనర్జీ, ఫోకస్ అవసరం. కానీ ఫటీగ్ వల్ల, హెడేక్ వల్ల, విజన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సింపుల్ వర్క్ కూడా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఇమాజిన్ ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ వర్క్ చేయాలి, కానీ హెడేక్ వల్ల కాన్సన్ట్రేషన్ లేకపోతే మనకి పని పర్ఫెక్ట్గా చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. విజన్ ఇష్యూస్ వల్ల కంటి చూపు బ్లర్ అయినా, కంటి చూపులో ఫీల్డ్ డెఫిసిట్స్ వచ్చినా మన డ్రైవింగ్ అనేది చాలా కష్టమైపోతుంది. ఈవెన్ సింపుల్ హౌస్హోల్డ్ యాక్టివిటీస్ ఇబ్బంది అవుతుంది. ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ లాగా టీవీ చూడటం లాంటిది ఇబ్బంది అవుతుంది. అమ్మాయిల్లో స్పెసిఫిక్గా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ కావడం వల్ల చాలా స్ట్రెస్కి గురవుతారు. ఈ స్ట్రెస్ వల్ల మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కానీ ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఎర్లీగా డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎర్లీ డిటెక్షన్తో కరెక్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ చేయొచ్చు. ఈ సిమ్టమ్స్ కంట్రోల్ చేయొచ్చు, మీకు నార్మల్ లైఫ్ ఇవ్వచ్చు. పిట్యూటరీ ట్యూమర్స్ అనే డయాగ్నోసిస్ వినగానే భయం వేస్తుంది, కానీ ఇప్పుడున్న ట్రీట్మెంట్ ఆప్షన్స్, అడ్వాన్స్ టెక్నిక్, ఎక్స్పీరియన్స్ సర్జన్స్తో మిమ్మల్ని కంప్లీట్గా క్యూర్ చేసే అవకాశం ఉంది.
మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ సిమ్టమ్స్ కనిపిస్తే తప్పకుండా మీ డాక్టర్‌ని కలవండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ కిందున్న వాట్సాప్ నెంబర్‌లో కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో గాని మీకు నచ్చితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ.